హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వెల్లుల్లి కారం అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇలాగా ఒక రోల్ తీసుకొని అందులోకి 2 టీ స్పూన్లు జీలకర్ర వేసుకోవాలండి. ఇది మెత్తగా నూరుకోవాలి. ఇలాగా నూరేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి అండి పైనున్న తొక్కంతా కూడా తీసేసుకొని ఒక చిన్న కప్పుడు ఇలాగా రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. అవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఒక పెద్ద సైజు వెల్లుల్లి ఒకటి తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకున్నాక కచ్చాపిచ్చాగా ఇదంతా కూడాను దంచుకోవాలండి. ఇలాగా దంచేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోని 1/2 కప్పు కారం వేసుకోవాలి. మసాలా కారం కాదండి, పచ్చికారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలండి. అదే కప్పుతోని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ కూడాను దంచుకోవాలండి. ఇలా మెత్తగా దంచేసుకున్నాక ఇంక మనకి ఇది రెడీ అయిపోయిందండి. ఇదంతా కూడాను ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే. ఇలాగా దంచుకున్నది ఇలాగే తినొచ్చండి. వేడివేడి అన్నంలోని నూనె వేసుకొని ఇలాగే తింటే బాగుంటుంది. లేదనంటే కనుక తాలింపు కూడాను పెట్టుకోవచ్చండి. ఇలాగా మొత్తం అంతా కూడాను ఒక బౌల్లోని తీసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులోకి 1/2 టీ స్పూను ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అండి, ఒక 4-5 పెద్ద సైజు వెల్లుల్లి తీసుకొని ఇలాగా సన్నగా కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ కూడాను కొంచెం వేగినంత వరకును వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ కూడాను వేగిపోయాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగానే దంచుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి కారం, అదంతా కూడాను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇంక మనకి ఇది రెడీ అయిపోయినట్టేనండి. ఇదంతా కూడాను ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.